గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈ వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. టీజీ ఎడ్సెట్ 2026 ఎవరెవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చేయాలనుకున్నారో, సో ఆల్రెడీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు అంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళైనా ఇప్పుడు మనం బీఈడీ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ 2026 ఇప్పుడు 2026లో డిగ్రీ అయిపోతున్న వాళ్ళు, ఇప్పుడు మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఫైనల్ సెమ్, సో 2026లో డిగ్రీ అయిపోతున్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోర్రి బీఈడీ అడ్మిషన్ కోసం. మనకు జూన్లో జూలైలో అడ్మిషన్స్ అయితే కంప్లీట్ అయిపోతే దానికోసం ఇప్పుడే అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి బీఈడీకి అప్లై చేసుకోవాలంటే మనం ఇది 2 ఇయర్స్ కోర్సు బీఈడీ, 2 ఇయర్స్ రెగ్యులర్ కోర్సు బీఈడీ, ఓపెన్ బీఈడీ ఉండదు. రెగ్యులర్ 2 ఇయర్స్ బీఈడీ కోర్స్ కోసం ఈ అప్లికేషన్ చేసుకోవాలి. దానికి అప్లై చేసుకోవాల్సింది టీజీ ఎడ్సెట్. ఎడ్సెట్ అంటే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. ఆ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకుంటే అందులో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని మనకు ఈ బీఈడీ అడ్మిషన్స్ అయితే దొరుకుతుంది. సో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ కోర్స్ కోసము ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎడ్సెట్ అనేది రాయాలి. ఓకే, సో ఏంది బీఈడీ అంటే బీఈడీ చేయడం వల్ల టీచర్ అనేది కావచ్చు మనకు. సో టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ బీఈడీ అయితే చేయండి. సో ఎవరైనా ఎలిజిబులే, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఎలిజిబులే. సో టీజీ ఎడ్సెట్ అని కొడితే మనకి కింద ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. టీజీ ఎడ్సెట్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇది వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు టీజీ ఎడ్సెట్ 2026 తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ వరంగల్. సో కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అంటే కాకతీయ యూనివర్సిటీకి మాత్రమే కాదు అడ్మిషన్స్, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్, ఉస్మానియా అయినా, శాతవాహన అయినా, కాకతీయ అయినా, మహాత్మా గాంధీ అయినా, పాలమూరు అయినా, శాతవాహన అయినా, ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా, ఏ గవర్నమెంట్ కాలేజీలో, ఏ ప్రైవేట్ కాలేజీలో మనం బీఈడీ చేయాలనుకున్నా కూడా ఈ ఎడ్సెట్ రాయాలి. బట్ అది కండక్ట్ చేసేది మాత్రం కాకతీయ యూనివర్సిటీకి అప్పయ్యారు, ఎగ్జామ్ కండక్ట్ చేసుడు, అలాట్మెంట్ ఇచ్చుడు, అది చూసుకుంటుంది. సో ఈ ఎగ్జామ్ ద్వారా మనం తెలంగాణలో ఏ యూనివర్సిటీలో అయినా, ఏ గవర్నమెంట్ కాలేజ్, ఏ ప్రైవేట్ కాలేజ్లో అయినా మనం సీట్ అనేది తెచ్చుకోవచ్చు ఇందులో వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని. ఓకే, సో ర్యాంక్ వచ్చినాక వెబ్ ఆప్షన్స్ పెడతాం, వెబ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని అలాట్మెంట్ అయితే అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 750 ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే 550 ఉంది. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఫిబ్రవరి 23 తారీఖు అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటే మేలో ఉంది. మే 12వ తారీఖు అయితే ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 10 to 12, సెకండ్ సెక్షన్ వచ్చేసి 2 to 4. ఈ 2 టైమింగ్స్లో ఏదో ఒక మార్నింగ్ అన్న మధ్యాహ్నం అన్న ఎగ్జామ్ ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే 12. సో టైం ఎక్కువ లేదు, మీరు ఇప్పటి నుంచే కంపల్సరీ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేసుకోరు. ఏప్రిల్ 15 లాస్ట్ డేట్ ఉందండి. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ అంటే మనకి ఏప్రిల్ 15 ఉంది. సో కంపల్సరీ ఏప్రిల్ 15 లోపే అప్లై చేసుకోరి, లేదంటే లేట్ ఫీ పడుతుంది. లేట్ ఫీ తోటి మనకి ఏప్రిల్ 27 దాకా లాస్ట్ డేట్ ఉంది. సో కంపల్సరీ మీరైతే తొందర అప్లికేషన్ చేసుకోరి. ఓకే, ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి ఫస్ట్ మనకు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి అప్లికేషన్ ఫీ పేమెంట్ అని. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, ఈ ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసి లాగిన్ కావాలి, అప్లికేషన్ చేయాలి. తర్వాత ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి, అంతే. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే పేమెంట్ చేద్దాం. అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అని అంటుంది. ఎస్ అని పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటుంది. ఇక్కడ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా, సో ప్లీజ్ ఎంటర్ డిగ్రీ, పీజీ ఆర్ ఈక్వలెంట్ హాల్ టికెట్ నెంబర్ అంటుంది. బీఈడీ క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి మీరు పీజీ చేసినా కూడా నార్మల్ డిగ్రీతో అప్లై చేసుకోవాలి, డిగ్రీ చేసినా కూడా డిగ్రీతో అయితే అప్లై చేసుకోవాలి. యాజ్ పర్ 10th మేము మీ పేరు ఎంటర్ చేసుకోరి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోరి, అండ్ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోరి, అండ్ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే వేసుకోరి, లేదంటే అవసరం లేదు, ఒక నెంబర్ సరిపోతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోరి. నెక్స్ట్ మీది బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా, ఎస్సీలో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇది ఉంది కదా, ఇప్పుడు రీసెంట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 2 అంటే మాదిగా, ఎస్సీ గ్రూప్ 1 అంటే మాలా అని చేంజ్ అయిపోయినాయి కదా కొంచెం. ఎస్సీ గ్రూప్ 3 మాలా, గ్రూప్ 2 మాదిగా, అట్లా చేంజ్ అయిపోయింది కదా. సో అవి చూసుకోరు కరెక్ట్గా. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మీరు ఒకవేళ మీకు డిజబిలిటీ ఉంటే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ డెబిట్ కార్డు ఉంది కదా, డెబిట్ కార్డు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏటీఎం కార్డు ఉంటుంది కదా మీ దగ్గర, మన దగ్గర ఏటీఎం కార్డు మీ దగ్గర లేకపోయినా మీ ఫ్రెండ్స్దైనా ఏటీఎం కార్డు ఉంటే ఆ ఏటీఎం కార్డు నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ చేసుకోరి. ఓకే, సో డీటెయిల్స్ అయితే అన్ని ఫిల్ చేసిన. ఇక్కడ ఇది టిక్ పెట్టాలండి. ఓకేనా, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ నోటిఫికేషన్ ఇక్కడ టిక్ పెట్టి ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది, అక్కడ ఏటీఎం డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం పేమెంట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో పేమెంట్ అయితే అయిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది కదా, ఈ నెంబర్ అనేది నోట్ చేసుకోవాలి మనం కంపల్సరీ. సో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరు, ఎందుకైనా సేఫ్టీ. ఎందుకంటే ఇక్కడ ప్లీజ్ నోట్ దట్ ద అబోవ్ మెన్షన్డ్ పేమెంట్ ఐడి ఫర్ ఆల్ యువర్
ఫ్యూచర్ కరస్పాండెన్స్ అని ఉంది. అంటే మనకు ఫ్యూచర్లో పేమెంట్ ఐడి అనేది ఎప్పుడైనా పనిచేస్తుంది. సో ఈ పేమెంట్ ఐడి అనేది కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరి, లేదంటే బుక్లో రాసుకోరి. నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే మనకు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కాగానే ఇక్కడ చూసుకోవచ్చు మీరు పేమెంట్ ఐడి ఉంది. నెక్స్ట్ మనం డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినాం కదా స్టార్టింగ్, అక్కడ అది ఉంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకేనా, సో అది నెక్స్ట్ కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్, ఇలా మీ పేరు ఆటోమేటికల్లీ వస్తుంది. మీ ఫాదర్ నేము మదర్ నేము యాజ్ పర్ 10th మేము ఎంటర్ చేయాలి కంపల్సరీ. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటికల్లీ వస్తుంది. అండ్ నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, రేషన్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు. సో రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఏం కాదు, కానీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయరు. నెక్స్ట్ జెండరు ట్రాన్స్జెండరా ఫీమేలా మేలా ఇది కూడా ఎంటర్ చేసుకోరు. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కేటగిరీ మనకు ఆటోమేటికల్లీ ఇక్కడ బీసీబీ అని సెలెక్ట్ చేస్తే ఆటోమేటికల్లీ వస్తుంది. మీ ఏ కేటగిరీ వస్తుంది. సో ముందైతే క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకుందాం మనం. సో మనం ఇక్కడ పైన ఫస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఇక్కడ ఫీమేల్ అని ఎంటర్ చేసుకుంటాం. అంటే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే చెప్పినా కదా. నెక్స్ట్ కేటగిరీ ఆటోమేటికల్లీ వస్తుంది, మనం పేమెంట్ చేసేటప్పుడే సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ క్యాస్ట్ ఏందో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ బీసీబీ అని ఉంది కదా, బీసీబీలో ఏ క్యాస్ట్ ఉంది అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మ్యాండేటరీ కాదు, మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయర్రి, లేదంటే అవసరం లేదు. ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్కి ఇట్లా స్టార్ మార్క్ లేదన్నట్టు, ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్ ఉన్న కాలం పక్కా ఫిల్ చేయాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు అనేది ఇప్పుడు అవసరం లేదు అప్లికేషన్లో క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్లు ఎంటర్ చేయకుండా ఏం కాదు. ఓకేనా, సో క్యాస్ట్ ఇన్కమ్ లేకున్నా ప్రజెంట్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అడ్మిషన్ అయిన తర్వాత అప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ పక్కా కావాలి, కానీ ఇప్పుడైతే అవసరం లేదు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎంటర్ చేసుకోర్రి. ఓకేనా, లేదు అంటే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ ఏమన్నా ఉందా, ఇప్పుడు ఎన్సీసీ కొంతమంది డిగ్రీలో చేస్తే టిక్ పెట్టుకోర్రి, ఎందుకంటే ఎన్సీసీ వెరిఫికేషన్ ఎన్సీసీ కోటా కింద ఒక సీట్ ఉంటుంది అన్నట్టు. సో మీకు ర్యాంక్ తక్కువ వచ్చినా కూడా ఎన్సీసీ సి సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ కోటా కింద మీకు ఏదైనా క్యాంపస్లో రానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు, సో వాళ్ళ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళకు సంబంధించి రిజర్వేషన్ ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు సంబంధించి ఏదైనా స్టేట్ లెవెల్ సర్టిఫికేట్, నేషనల్ లెవెల్ సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ ఉంటే సో ఆ కోటా కింద కూడా మనకు సీట్లు రానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అదే మన స్పెషల్ రిజర్వేషన్ ఉంటే పెట్టుకోరి, ఏది లేదన్నా అంటే ఖాళీ ఇడ్స్ పెట్టరు, ఇవి ఏంటి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎవరైతే తెలంగాణలో ఉన్నారో తెలంగాణలో అందరూ లోకల్ అని పెట్టుకోవాలి. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ లోకల్, ఓయూ ఏరియా తెలంగాణ స్టేట్ అంటే ఉస్మానియా ఏరియా అన్నట్టు, ఓయూ ఏరియా అంటే మనం తెలంగాణ అన్నట్టు. ఓకేనా, సో ఓయూ ఏరియా దట్ ఈస్ తెలంగాణ స్టేట్. ఇక్కడ ఓయూ ఎందుకు వచ్చిందన్న మాది ఓయూ కాదు కదా అని అంటారు. మీరు ఏ యూనివర్సిటీలో డిగ్రీ చేసినా కూడా, బీఈడీ ఏ యూనివర్సిటీలో వేసుకున్నా కూడా ఇక అది తెలంగాణ స్టేట్ ఓయూ ఏరియా అంటే మన తెలంగాణలో అన్నట్టు లోకల్. ఓకే, అది అన్నట్టు. ఇక వేరే స్టేట్ అంటే మాత్రం ఇక మళ్ళీ అన్రిజర్వ్డ్ కిందకి వస్తుంది. లోకల్ కాకపోతే నాన్ లోకల్ అయితే మనం ఓపెన్లో వాడిపోతాం, అది మనకు సంబంధం లేదు. సో అందరు తెలంగాణలో ఇక్కడ లోకల్ అని పెట్టుకోరు. నెక్స్ట్ మైనారిటీ నాన్ మైనారిటీ, ఎవరైనా మైనారిటీ వాళ్ళు ఉంటే మైనారిటీ రిజర్వేషన్ కోసం మనకి ముస్లిమ్స్ ఉంటారు కదా నార్మల్గా మైనారిటీ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే మైనారిటీ సెలెక్ట్ చేసుకోరు, లేదంటే నాన్ మైనారిటీ. ఓకే, నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో నార్మల్గా 1,50,000 కిందికి ఉండాలండి. ఓకేనా, రూరల్ ఏరియాస్లో ఉంటే రూరల్ ఏరియా, అండ్ ఎవరైతే అర్బన్ ఏరియాస్లో ఉంటారో సిటీస్లో 2 లక్షల కిందికి ఉండాలి మినిమం. సో నార్మల్గా అయితే ఇప్పుడు మా దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరైనా ఏ మండలంలో అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ 1,10,000, 1,20,000, 1,30,000, 1,40,000 వేసి ఇస్తున్నారు. అందుకే అబోవ్ 1 lakh బిలో 2 lakhs అని ఎంటర్ చేసుకున్నా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏం లేదు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అవసరం లేదు, తర్వాత మనం ఇచ్చుకోవచ్చు. మీరు బిలో 1 lakh పెట్టినా ఏం కాదు, అబోవ్ 1 lakh బిలో 2 lakhs పెట్టినా ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్లలో ఏదన్నా సెలెక్ట్ చేసుకోరు. ఓకే, ఇక్కడ మోర్ దెన్ 2 lakhs అనే ఆప్షన్ మాత్రం పెట్టుకోవద్దు. మోర్ దెన్ 2 lakhs పెడితే మీకు స్కాలర్షిప్ రాదన్నట్టు. ఓకేనా, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అని. ఇక్కడ నేనేం ఇవ్వలేదు, ఇదేం అవసరం లేదండి. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ స్టార్ మార్క్లు ఏం లేవు, ఇప్పుడు ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మన రీఫండ్ ఏం కాదు, అప్లికేషన్ ఫీజు రీఫండ్ ఏం కాదు, ఇప్పుడు ఏం అవసరం లేదు. జస్ట్ అక్కడ ఇచ్చిరు అంతే, అవి ఎంటర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, చేస్తే వేసుకోరు, బట్ వాటి వల్ల ఏం యూజ్ లేదంటున్నా ఫ్యూచర్లో. ఓకేనా, మనం స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ పక్కా ఇవ్వాలి. ఇప్పుడు ఎడ్సెట్ అప్లికేషన్ ఫామ్లో ఈ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, అందుకే దీనికి ఏం స్టార్ మార్క్ ఏం లేదు. ఓకే, అందుకే ఇవేం ఫిల్ చేస్తలేదు నేను. ఓకే, నెక్స్ట్ మీకు సంబంధించిన విలేజ్ కానీ, మీ మండల్ కానీ, మీ డిస్టిక్ కానీ, మీ హౌస్ నెంబరు, మీ స్టేటు, మీ పిన్ కోడ్ ఇవన్నీ కరెక్ట్ ఎంటర్ చేసుకోరి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ వస్తుంది, అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ వస్తుంది ఆటోమేటికల్లీ. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే ఎక్స్ట్రా మొబైల్ నెంబరు, మీ దగ్గర ఎక్స్ట్రా మీ పేరెంట్స్ది కానీ మీ బ్రదర్స్ది కానీ ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు.
నెక్స్ట్ చూసుకుంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే ఇప్పుడు బీఈడీ చేస్తున్నాం కదా, మనం బీఈడీకి అప్లికేషన్ చేసుకుంటున్నాం కాబట్టి డిగ్రీ కదా. సో డిగ్రీ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. బీఈడీకి మనకు డిగ్రీ ఎలిజిబిలిటీ, అందుకే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీ డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఆటోమేటికల్గా వస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఎంటర్ చేసుకోవాలి. కొంతమంది సప్లిమెంటరీ వల్ల 1 ఇయర్ లేట్ వస్తుంది, 2 ఇయర్స్ లేట్ చేస్తారు కదా. సో ఎప్పుడైతే మీరు అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసిర్రో మీరు ఆ ఇయరే ఎంటర్ చేసుకోవాలి. మెమో మీద ఏ ఇయర్ ఉంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అదే ఇయర్ పెట్టుకోవాలి. ఇక పర్సంటేజ్ అడుగుతుంది, ఎంత వస్తే అంత పెట్టుర్రి. ఇప్పుడు 8.7 వస్తే 87 పెట్టుర్రి, 7.0 వస్తే 70 అట్లా పెట్టుర్రి, అది ఏం ప్రాబ్లం లేదు. డూ యూ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అంటది, ఎస్ అని పెట్టుర్రి. ఎందుకంటే ఇంటర్ చదివిన తర్వాతనే మనం డిగ్రీ చేస్తాం కాబట్టి. ఇక మళ్ళీ మీది బీఏనా, బీకామా, బీఎస్సీనా, బీబీఏనా, బీబీఎమా, బీసీఏనా, లేదంటే బీఈ బీటెక్కా, అవన్నీ ఎంటర్ చేసుకోర్రి. అండ్ ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ ఉందా అని అడుగుతుంది. బీఈడీలో ఒక కోర్స్ ఉంటుంది అన్నట్టు, అది ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. పీజీ చేసి పీజీలో ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు మళ్ళీ బీఈడీలో ఆ కోర్స్ చేసుకోవచ్చు. మనకు అలా ఇంగ్లీష్ ఉంటుంది అన్నట్టు బీఈడీలో, దానికి ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఇప్పుడు దీనికి టిక్ పెట్టుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇక రిమైనింగ్ బీకామో, బీఎస్సీనో, బీఏనో ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీ కోర్స్ ఏది ఉంటే అది టిక్ పెట్టుకోర్రి. ఓకే. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే డూ యూ హ్యావ్ పీజీ డిగ్రీ అని అడుగుతుంది. సో మీరు డిగ్రీ చేసి మళ్ళీ పీజీ చేస్తేనే ఎస్ అని పెట్టాలి. పీజీ చేయలేదు, డిగ్రీ అయిపోయినాక డైరెక్ట్ బీఈడీ చేస్తారు, సో అప్పుడు నో అని పెట్టాలి. లేకపోతే డిగ్రీ అయిపోయినాక పీజీ చేసి పీజీ అయిపోయినాక బీఈడీ చేస్తున్నప్పుడు ఎస్ అని పెట్టాలి పీజీ ఉంటే, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. డిగ్రీలో మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మీ మెమో మీద ఉంటుంది అది కూడా, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని చెప్పేసి. సో ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం పెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ అడుగుతుంది. అర్బన్, రూరల్, మీరు 10th ఇంటర్లు ఎక్కడ చేసిరు. సో మీ విలేజ్లో కానీ నార్మల్ మండల్స్లో కానీ చేస్తేనేమో నార్మల్ రూరల్ ఏరియాస్ కిందకి వస్తాయి. లేదు సిటీలో చేసినామంటేనేమో అర్బన్ ఏరియాస్ కిందకి వస్తుంది. ఇది పెట్టుకునే ఏం కాదు, ఇదేం పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. నెక్స్ట్ మీ 10th హాల్ టికెట్ నెంబరు, మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబరు. సో మంత్ ఆఫ్ పాసింగ్ మెమో కింద ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. మెమో కింద మనకు డేట్ ఉంటుంది అన్నట్టు, మెమో మీద కాదు, మెమో కింద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది డేటు. 10th మెమోలో అయితే స్టాంప్ వేసి ఉంటుంది, ఇంటర్ మెమోలో అయితే కింద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కింద డేటు. సో అది అన్నట్టు జూన్ 2020, జూన్ 2022 ఈ 10th ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని. నెక్స్ట్ చూసుకుంటే మీరు నార్మల్గా ప్రీవియస్ 7 ఇయర్స్ అన్నట్టు. ప్రీవియస్ 7 ఇయర్స్ అంటే డిగ్రీ కదా. సో డిగ్రీ తర్వాత డిగ్రీ కన్నా ముందు నుంచి కూడా మనకు 6th నుంచి అడుగుతా అన్నట్టుగా. ప్రీవియస్ 7 ఇయర్స్ అని కాదు, 6th నుంచి, 6th to 10th ఎక్కడ చదివాను, ఏ జిల్లాలో చదివాను. ఓకేనా. కొంతమంది 6th to 10th అంటే వేరే జిల్లాలలో అవుతారు. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం చూసుకోవాలి, మీ స్కూల్ అనేది ఏ జిల్లాలో ఉంది యాజ్ పర్ న్యూ డిస్ట్రిక్ట్స్ అనేది చెక్ చేసుకొని 6th to 10th ఏ జిల్లాలో చదివాను అన్నీ ఒకటే జిల్లా అయితే ఒకటే జిల్లా పెట్టుకోరి. అండ్ నెక్స్ట్ ఇంటర్ ఏ జిల్లాలో చదివాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏ జిల్లాలో చదివాను, సో జిల్లా సెలెక్ట్ చేసుకోరి. నెక్స్ట్ డిగ్రీ ఏ జిల్లాలో చదివాను సెలెక్ట్ చేసుకోరి, కరెక్ట్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంది. ఇంగ్లీష్ అండ్ ఉర్దూ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో నువ్వు ఎడ్సెట్ ఎగ్జామినేషన్ ఎందులో రాయాలనుకున్నావు, ఎవరైనా ఉర్దూ అని పెట్టుకోవాలనుకుంటే తెలుగు అద్దు అంటే ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ పెట్టుకోరి. లేకపోతే తెలుగు అండ్ ఇంగ్లీష్, క్వశ్చన్ పేపర్ తెలుగులో ఇంగ్లీష్లో వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఇది సెలెక్ట్ చేసుకోరి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెంటర్స్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4 4 సెంటర్లు అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 4 సెంటర్లు ఏమున్నాయి అనేది. హైదరాబాద్ 1, 2, 3, 4 అన్నీ హైదరాబాదే. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కరీంనగర్ ఉంది, ఖమ్మం ఉంది, కోదాడు ఉంది, సత్తుపల్లి, సిద్దిపేట, వరంగల్, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం, ఇవే ఉన్నాయి సెంటర్స్. ఓకేనా. సెంటర్స్ అయితే ఎక్కువ ఏమి ఇవ్వలేరు, మీరు ఈ సెంటర్స్లోనే ఏదో ఒక సెంటర్ పక్కా సెలెక్ట్ చేసుకోవాలి, వేరే ఆప్షన్ అయితే లేదు మీకు. ఓకేనా. ఇవి 4 సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, 4 సెలెక్ట్ చేసుకోవాలి, ఇందులోంచే 4 సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఫోటో ఉంటుంది, 50 KB కింద ఉండాలి, సిగ్నేచర్ 30 KB కింద ఉండాలి. సో ఫోటో సిగ్నేచర్ని మీ ఫోన్లో ఫోటో తీసుకొని మంచిగా క్రాప్ చేసుకోర్రి మంచిగా. ఓకేనా. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫోన్లోనే ఫోటో తీసి, సిగ్నేచర్ కూడా పేపర్ మీద రాసి ఫోన్లోనే ఫోటో తీసి కరెక్ట్ క్రాప్ చేసుకోర్రి. రీసైజ్ అని ఉంటుంది గూగుల్లో, రీసైజ్ ఇమేజ్ అని కొడితే బొచ్చడు వెబ్సైట్లు వస్తాయి. ఏదో ఒక వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసి ఆ ఫోటో సిగ్నేచరు దాన్ని 50 KBకి 30 KB కంటే కిందికి అంటే 20 KB, 50 KB కంటే కిందికి అంటే ఒక 40-30 KB అట్లా చేంజ్ చేసుకొని అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి ఇట్లని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ ఉంటుంది కదా, ఈ బాక్స్ టిక్ పెట్టాలి. ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తుంటే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సింపుల్ అప్లికేషన్ ఫామ్. ఇప్పుడు నేను ఫోన్లోనే అప్లికేషన్ చేస్తున్నా, ఈ వీడియో రికార్డ్ చేసుకుంటూ. సింపుల్గా మీరైతే అందరికీ షేర్ చేయరు ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ బీఈడీ గురించి కింద కామెంట్ పెట్టి పక్కా రిప్లై ఇస్తా. ఓకేనా. దాన్ని ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. పీజీకి సంబంధించి లేదంటే బీఈడీకి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ, ఐసెట్ అయినా, ఎడ్సెట్ అయినా,
సిపి కట్ అయినా ప్రతి ఒక్క సెట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి ఛానల్లో. ఛానల్ కంపల్సరీ షేర్ చేయండి. డిగ్రీ అయిపోయి ఎవరైతే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ హెల్ప్ అయ్యే కంటెంటే వస్తుంది. ఏ అడ్మిషన్ గురించి అయినా ఇన్ఫర్మేషన్ దీని గురించే వస్తుంది. స్కాలర్షిప్ గురించి అయినా, అడ్మిషన్ గురించి అయినా, ఫ్యూచర్లో జాబ్ అప్డేట్స్ అయినా అన్నీ వస్తూనే ఉంటాయి. స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఛానల్ కాబట్టి పక్క మన వాళ్ళందరికీ షేర్ చేయరు. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. మీకు లైక్ దీని పర్పస్లో బీఈడీ కానీ, పీజీ కానీ, ఎంబీఏ, ఎంసీఏ కానీ ఏం చేయాలి, దేని గురించి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టుర్రి. నేనే రిప్లై ఇస్తాను మీకు, సరేనా? అప్లికేషన్ అయితే మీరు చేసుకుంటే చేసుకోరి, లేదంటే మీ సేవ కానీ నెట్ సెంటర్ కానీ పోయి చేసుకున్నా పర్లేదు. ఓకే, నన్ ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ది బెస్ట్.